ఎప్పుడైనా సరే ఒక డోజీ గనక ఫామ్ అయింది. సో, ఇలా ఉంటుంది డోజీ. అంటే ఒక స్టాక్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓపెనింగ్ వచ్చేసి ఒక రూ. 100లో అయింది. అండ్ ఆ రోజు యొక్క లో ఇది ఓపెన్. ఆ రోజు యొక్క లో వచ్చేసి 95. ఇది లో. అండ్ ఆ రోజు యొక్క హై వచ్చేసి 110 అనుకోండి. అండ్ క్లోజ్ వచ్చేసి 101. సో, ఇది క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇది లో 95, ఇది 110, ఇది హై, ఇదిగోండి ఇలా ఫామ్ అవుతుంది. సో, ఇది బాడీ అంటారు. దీన్ని బాడీ అంటారు. సో, ఇది ఓపెను, ఇది క్లోజు. సో, దీనేంటి ఇప్పుడు ఆల్మోస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నప్పుడు రైట్ దీన్ని డోజీ అంటారు. సో, డోజీ అంటే ఏంటి? ఇండెసిషన్ క్యాండిల్. అంటే డోజీ గనక ఫామ్ అవుతే ఏం చేయాలి? ఇక్కడ ఈ చార్ట్ చూడండి. స్పెషల్లీ డోజీ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయిందా? గ్యాప్ అప్పా ఆర్ గ్యాప్ డౌనా? ఎగ్జాంపుల్ ఇదొక డిమాండ్ జోన్ దగ్గర ఉంది. ఓకే, ఇదొక డిమాండ్ జోన్, ఇదొక రెసిస్టెన్స్ అంటే సప్లై జోన్. ఇక్కడ కనుక డోజీ ఏర్పడి సపోర్ట్ దగ్గర కనుక డోజీ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్ కనుక ఓపెన్ అవుతాయి అంటే ప్రైస్ అనేది 101లో క్లోజ్ అయింది. ఓపెన్ వచ్చేసి 101 ఎబోలో ఓపెన్ అయింది. సో 101లో క్లోజ్ అయింది. నెక్స్ట్ డే డోజీ తర్వాత గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అంటే ఏంటి? నెక్స్ట్ డే 102లోనో 103లోనో ఓపెన్ అయింది. అప్పుడు జస్ట్ ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేసి ఎస్టర్డే ఏదైతే ఈ బాడీ ఉందో దాని కింద కనుక క్లోజ్ కాకపోతే అక్కడ ఎంట్రీ తీసుకుంటాము. అండ్ ఆ రోజు యొక్క లో ఏదైతే ఉంటుందో దాని కింద మనము ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెడతాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే ఒక డోజీ తర్వాత ఒక గ్యాప్ ఓపెన్ అయితే ఇక చూసుకోండి పైకి వెళ్ళింది. తర్వాత ఏంటి? మళ్ళీ ఒక డోజీ తర్వాత గ్యాప్ డౌన్, ఇదిగోండి ఇది గ్యాప్ డౌన్. సో మళ్ళీ ఫాల్ అయితే జరిగింది. సో ఇక్కడ డిఫరెంట్ క్యాండిల్స్ ఉన్నాయి. బట్ మన ఫోకస్ ఓన్లీ డోజీ కాబట్టి డోజీ పైన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డోజీ గ్యాప్ అప్, డోజీ అనేది సపోర్ట్ దగ్గర ఫామ్ కావాలి. ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర కనుక ఫామ్ అవుతే ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే మనకు ఫాల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.